వ్యక్తిగతంగా మీరు పార్టీకి పక్కకు పెడితే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేస్తున్నాడు అనుకుంటారు మీరు? ఇప్పుడే కదా ఆయనకు ఛాన్స్, పాపం 3 నెలలు అయింది. 3 నెలల్లో ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాడు, అప్పులు అని. పర్ఫార్మెన్స్ అనేది ఒక సంవత్సరం అయితే తప్ప తెలియదు. ఏ విధంగా ఈ ఫైనాన్సెస్ని మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఫైనాన్సెస్ తీసుకొస్తారు, ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారు, ఎట్లా ప్రజల లోపల విశ్వాసాన్ని కలిగిస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఆయన కూడా ఫస్ట్ టైము, గతంలో మంత్రిగా కూడా ఎప్పుడు వారు పనిచేయలేదు, డైరెక్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయినారు. సో కాబట్టి కొంత సమయము తీసుకుని మంచి సీనియర్లు కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రివర్గంలో. గతంలో పనిచేసినటువంటి చాలామంది మంత్రులు ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. సో అందరూ కలిసి రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఇంకా ముందు కలిసి ఏ విధంగా ముందుకెళ్తానని కొంతకాలం వేచి చూసి గతంలో డికేఆర్ గారితో రేవంత్ రెడ్డి వాగ్వాదం చేసుకున్న వీడియోలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బయటకు వస్తున్నాయి. అంటే చాలా మంది ఉండొచ్చు, ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు, మా ఫాలోవర్స్ ఉండొచ్చు, ఎవరెవరో ఇట్లాంటి వైరల్ చేసి అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది చెప్పే ఉండొచ్చు. కానీ అప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో, ఆ రోజు యాజ్ ఎ పార్టీ నేను కాంగ్రెస్లో ఉన్న, ఆ రోజు మంత్రిగా ఉన్నా, ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నాడు. సో టీడీపీలో ఉండి నాతో వాగ్వివాదం పెట్టుకున్నాడు సమ్ ఇష్యూ పైన, ఒక ప్రోటోకాల్ పైన. సో ఈరోజు వారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, దానప్పుడు ఇవన్నీ పాతయన్నీ కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు యాజ్ ఎ పార్టీగా, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఒక మంత్రిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ప్రోటోకాల్లో ఏం మర్యాద ఇవ్వాలో మరి తప్పకుండా మర్యాద ఇచ్చినాము. ఆ రోజు అది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షంలో తను ఏదో రకంగా దాన్ని ఇచ్చేయాలంటే తను ప్రయత్నం చేసిండు. సో దట్స్ ఓవర్. అయిపోయిన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో పరిపక్వత కనిపిస్తుంది ఏమైనా మీకు? తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి చాలా, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years అయింది కదా, 10 years పైన అయింది. సో 2009 to 2014 మధ్యలో జరిగినటువంటి విషయము. సో తప్పకుండా ఇప్పటికి అప్పుడు తను అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో.